వెల్కమ్ బ్యాక్. 16 ఏళ్ల వయసులోనే సమాజాన్ని ప్రశ్నించడానికి కలం పట్టింది. ఆ కలమే ఆమెకు గుర్తింపును తెచ్చింది. రచయితగా మొదలైన ప్రయాణం కార్టూనిస్టుగా, వక్తగా, గాయనిగా, సామాజిక సేవకురాలిగా, బ్యూటీషియన్గా విస్తరించింది. వయస్సు పెరిగినా వేగం తగ్గలేదు. 7 పదుల వయస్సులోనూ అదే ఉత్సాహం, అదే సేవా తపనతో ముందుకు సాగుతోంది. డాక్టరేట్తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి పచ్చిగోళ్ల సుధా జీవిత ప్రయాణం ఎందరో మహిళలకు స్ఫూర్తిగా ఎలా మారిందో తెలుసుకునేందుకు మా కోనసీమ ప్రతినిధి సూర్య నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని బహుముఖ ప్రజ్ఞాశాలి పచ్చిగోళ్ల సుధా గారి ఇంటి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఒక రచయిత్రగా, వ్యాఖ్యాతగా, రేడియో ఆర్టిస్టుగా, సామాజిక సేవకురాలిగా, అదేవిధంగా కోనసీమకి బ్యూటీషియన్ రంగాన్ని పరిచయం చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. మరి అలాంటి బహుమత ప్రజ్ఞాశాలి అయిన మహిళ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి అటువంటి మహిళను మా జీవిత ప్రస్థానాన్ని ఆవిడని అడిగి ఒకసారి తెలుసుకుందాం రండి. ఒక రచయిత్రగా, ఒక వ్యాఖ్యాతగా, ఒక రేడియో ఆర్టిస్ట్గా, ఒక బ్యూటీషియన్గా ఉన్న మీరు ఏంటంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటండి సార్? అంటే అన్ని రంగాల్లోనూ ముందుండాలి అన్న కోరిక నాది ఫస్ట్ నుంచి కూడాను. ఏది రాకపోయినా సరే మళ్ళీ నేను నేర్చుకునైనా చెయ్యాలి తప్పకుండా. ప్రతిదీ కూడా నేను నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి దాంట్లోనూ కూడా అడుగుపెట్టాను, సక్సెస్ అయ్యాను. అంటే నేను పుట్టింది చాలా పల్లెటూరు. అయితే నాన్నగారు వాళ్ళు నాకు 16వ సంవత్సరం వచ్చినప్పటికే మ్యారేజ్ చేస్తారు. అప్పుడు అమలాపురంలో అడుగుపెట్టాను. అయితే ఫస్ట్లో అయితే నేనేమి పెద్దగా ఏమి చేసేదాన్ని కాదు. నాన్నగారికి కోరికలుండి, ఆయనకి ఆశయాలు, తర్వాత సేవా గుణం అన్నీ కూడా నాన్నగారికి ఉండేవి. మరి నాన్నగారి గుణాల్లో కొంచెం వచ్చిందేమో అని నేను అనుకుంటాను. తర్వాత నాకు 73లో మ్యారేజ్ అయింది. 83 నుండి నేను రాయడం మొదలుపెట్టాను. అది ఎందుకు రాస్తున్నాను అంటే సమాజంలో జరిగే కొన్ని పరిస్థితుల ప్రభావంగా నాకు రాయాలి అని అనిపించింది. అప్పుడు నేను రాయడం మొదలుపెట్టాను. నా మొదటి కవిత సృష్టిలో స్త్రీ మూలం, సృష్టి అంతటికి స్త్రీహీనం, ఈ 2 లైన్లతోటి నేను కవితలు రాయడం మొదలుపెట్టాను. అయితే ఈ కవిత నాలోనే ఉంచేసుకోకుండా, నా దగ్గర ఉంచుకోకుండా ఆంధ్రజ్యోతి పత్రికనే పంపించాను. వాళ్ళు నిజంగా చాలా మంచి హెడ్డింగ్తో పెద్దగా వాళ్ళు ప్రచురించారు. దాంతో నాకు చాలా సంతోషం కలిగి నేను ఇంకా రాయాలి, అయితే నేను రాయగలను అన్నమాట అని అనిపించింది. అప్పటి నుంచి కవితలు, కార్టూన్స్, తర్వాత పాటలు, నాటికలు, నాటకాలు, నావల్స్, కథలు, ఒకటి కాదు అన్ని. అదేవిధంగా మీరు కోనసీమకి బ్యూటీషియన్ రంగాన్ని పరిచయం చేసినట్టుగా చెప్తున్నారు. అప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇంచుమించు 28 సంవత్సరాలు అవుతుందండి. నేను బ్యూటీషియన్గా బ్యూటీ పార్లర్ పెట్టి 28 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా సక్సెస్ఫుల్గానే జరుగుతుంది. తర్వాత నేను పెట్టి బ్యూటీ పార్లర్ నేను సంపాదించుకోవడమే కాదు, 10 మందికి నేను ఉపయోగపడాలన్న ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ని, ఇంచుమించు 200 పైన స్టూడెంట్స్ని నేను తయారు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా అమలాపురంలోనే 30-40 మంది బ్యూటీ పార్లర్స్ పెట్టుకొని వాళ్ళు చక్కగా బ్రతుకు తెరువు చూసుకున్నారు. అది కూడా నాకు చాలా గర్వంగా, సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆడవాళ్ళు బ్యూటీషియన్ రంగం మొదట్లో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉండేది. మరి ఈ రంగాన్ని మీరు మొదట్లో ఏ విధంగా మీరు ఎదుర్కొన్నారు? అంటే అప్పుడే కాదండి, నిజం చెప్పాలంటే ఇప్పటికి కూడా బ్యూటీ పార్లర్ అంటే ఒక చిన్న చూపే ఉంది సమాజంలోన. కాకపోతే ఆడవాళ్ళలో ఒక స్పందన కలిగింది. మనం కూడా అందంగా తయారవ్వాలి, అందంగా ఉండాలి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ బాగా తయారవ్వాలన్న ఉద్దేశంతో ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆడవాళ్ళు ముందుకు రావడమే మాకు కావాలి కదండి. కొంచెం అంటే మేము ఎదుర్కొన్నాము కొన్ని సమస్యల్ని. కాకపోతే అవన్నీ కూడా పక్కన పెట్టి మేము ముందుకు నడిచాం కాబట్టి ఈరోజు మేము ముందడుగులో చక్కగా పార్లర్ నడుపుకుంటున్నాము. నా దగ్గర కూడా కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను జీతాలు ఇస్తూ వాళ్ళ కుటుంబాలకు కూడా కొంచెం ఆధారపడుతున్నాను, అదే సాయం చేస్తున్నానన్న ఉద్దేశం నాకు కలిగింది. 6 అండి, 6 పనిచేస్తారు. మీరు ఈ రంగాల్లో ఉన్నారు కదా, మీకు ఎన్ని అవార్డులు వచ్చినాయి? ముఖ్యంగా భావించే అవార్డులు ఏమనుకుంటారు?
నాకు అవార్డులయితే చాలా వచ్చాయండి. అవన్నీ ఇంచుమించుగా ఒక 30 పైనే వచ్చాయి. మంచి మంచి అవార్డ్స్ అన్నీ కూడాను. అంటే దాంట్లో ముఖ్యంగా అంటే రాజీవ్ గాంధీ ఎక్సలెన్సీ అవార్డయితే అది ఇంటర్నేషనల్ అవార్డండి. ఆ తర్వాత మహాత్మా గాంధీ అవార్డు, పివి నరసింహారావు అవార్డు, ఎన్టీఆర్ అవార్డు, డొక్కా సీతమ్మ అవార్డు, అలాగే లెజెండ్ అని చెప్పి ఇచ్చారు. స్వర్ణ కంకణ అది నాకు బంగారు కంకణం కూడా తొడగడం జరిగింది. తర్వాత నారీ శిరోమణి, భారతరత్న, మహిళా శిరోమణి, కవితారత్న, ఇంకా అన్నీ చాలా ఉన్నాయండి అన్నీ కూడాను. అన్నీ కూడా నంది అవార్డు. ఇవన్నీ నేను చాలా మంచి అవార్డ్స్ అని అనుకుంటున్నాను. తర్వాత తీసుకోవడం కూడా నేను ఎలా అంటే సినీ యాక్టర్స్ ద్వారా, తర్వాత మినిస్ట్రీల ద్వారా అలాగే తీసుకున్నాను. చిన్న చిన్న వాళ్ళు ఇచ్చినవి ఏది కాదు. అన్నీ కూడా పెద్ద పెద్ద మంత్రులతోటే నేను తీసుకున్నాను. నిజంగా చాలా తృప్తిగా, చాలా ఆనందంగా, చాలా హాయిగా అనిపిస్తుంది నాకు. నాకు మొదటి నుంచి ఇష్టం. ఎందుకంటే నాన్నగారు చేసేవారు. సామాజిక సేవ నాన్నగారు చేసేవారు. నాన్నగారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేదాన్ని అందరికీ సహాయపడడంలో. అప్పుడు నాకు కూడా ఇలాంటి సేవ చేయాలని అనిపించింది. అయితే సేవ చేయడానికి కోట్లు, లక్షలు లేకపోయినా కానీ నాకు ఉన్నంతలో నేను ఎంత ఉంటే దాంట్లో కొంచెమైనా సరే సమాజానికి చేయాలన్న ఉద్దేశంతోటి సేవ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అమ్మ, నాన్న బ్రతికుండగా ఒక ట్రస్ట్ పెట్టాలి. వాళ్ళు చూసి గర్వపడాలి. నా కూతురు మా పేరున ట్రస్ట్ పెట్టిందని. అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు చనిపోయిన తర్వాత పెడతారు వాళ్ళ జ్ఞాపకార్థం. నాకు అలా ఇష్టం లేదు. చనిపోయిన తర్వాత అయితే అమ్మ, నాన్న ఏం చూస్తారో ఏమీ చూడరు. అందుకని బ్రతికుండగా పెట్టాలన్న ఉద్దేశంతోటి నేను ఒక ట్రస్ట్ పెట్టాను అమ్మ, నాన్న పేరున. దాని పేరునే నేను కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చాను. ముఖ్యంగా ఈ తరం మహిళలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వ్యాపార రంగంలో అంటే ముందుకు రావాలంటే అంటే ఒకటండి, మహిళలు నాకేమీ రాదు, నేనేమీ చేయలేను, నేను వంటకే పరిమితం అవుతాను, లేకపోతే భర్త వచ్చేటప్పటికి నేను వండి పెట్టి హాయిగా ఇంట్లో ఉండి ఆ టీవీ సీరియల్స్ ఏవో 4 చూసి నేను నిద్రపోతాను అనుకోవడం ఒక జీవితం కాదని నా ఉద్దేశం. అలాంటి జీవితం కాకుండా అందరికీ టాలెంట్ ఉంటుందండి. భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్‌ని మనం బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చి ఆ టాలెంట్‌ని మనం చక్కగా ఉపయోగించుకుంటూ 10 మందికి ఉపయోగపడేలాగా ఆ టాలెంట్‌ని మనం ఉపయోగించాలని చెప్పి నా ఉద్దేశం. ప్రతి ఆడవాళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది, లేని వాళ్ళు ఉండరు. ప్రస్తుతం మీరు హ్మ్. సింగర్‌గా, వ్యాఖ్యాతగా అలాగే రేడియో రంగంలో కూడా పనిచేశారని విన్నాను. ఇన్ని రంగాలు చేసిన మీరు మీకు సంతృప్తి ఇచ్చిన రంగం ఏదండి? అంటే సేవారంగం. సేవ చేస్తే నిజంగా ఎదుటి వాళ్ళ మనసులో అదే వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం నాకు చాలా తృప్తి కలిగించింది. సేవా రంగంలోనే. మొన్న కూడా నేను గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట. పిల్లలు 800 మంది ఉన్నారండి. వాళ్ళకి బాత్రూమ్స్ అయితే లేవు. గవర్నమెంట్ వాళ్ళు కట్టినవి 2 ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా చెయ్యండి మేడం అని అడిగినప్పుడు నేను వెనక ముందు ఆలోచించకుండా తప్పకుండా చేస్తానండి అని చెప్పాను. అలాగే బాత్రూములు 2 కట్టించడం జరిగింది. రూ. 60,000 అయింది. అయినా సరే నేను చేశాను. దాంట్లో నాకు చాలా తృప్తి. ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా సుఖపడతారు అన్న తృప్తి ఉంటది. అందుకని నాకు ఎక్కువగా నచ్చేది, నేను ఎంచుకునేది సేవ. మనిషి ఎప్పుడూ ఆశాజీవండి. ఎందులో అయినా సరే. ఎప్పుడూ ఒక స్టూడెంట్, విద్యార్థి. నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఇంకా నేర్చుకోవాలి కూడా. అన్నీ నాకే వచ్చనుకోవడం కూడా ఒక గర్వకారణం అవుతది. అది కాదు. ఇప్పుడు నేను చాలా ఆటిల్లో చేశాను, అది నిజమే. కాకపోతే ఇంకా ఏదైనా చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా సమాజానికి ఇంకా చాలా చేయాల్సొస్తది. చేయగలగాలన్న ఆశ ఉంది. మరి భగవంతుడి దయ వల్ల అది అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. హ్మ్. చివరగా మీ కోనసీమ మీ అభిమానులకి మీరేం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా మహిళలకి? అంటే నన్ను అభిమానించే వాళ్ళు చాలామందున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు డ్యాన్స్ రాదు. అయినా సరే డ్యాన్స్ నాకు వచ్చినట్టుగా ఇంచుమించు 6000 డ్యాన్సులు చేశాను. అలాగే సింగర్‌గా నేను నా సంగీతం అది ఏమీ నేర్చుకోలేదు. అయినా సరే నేను సింగర్‌గా ఒక ఇంచుమించుగా 48,000 పాటలు పాడాను స్టార్ మేకర్‌లో. నాకు స్టార్ వంత్ అని కూడా వాళ్ళు బిరుదిచ్చారు. అలాగే నేను అన్ని రంగాల్లోనూ నేను ముందున్నాను. నాటకాలు కూడా చేశాను. ఏకపాత్రాభినయాలు చేశాను. దూరదర్శన్‌లో చేశాను. ఇవన్నీ చేయడం వల్ల నాకు ఎన్నో అవార్డులొచ్చాయి. అన్నీ కూడా మినిస్టర్ల చేతుల మీదే తీసుకున్నాను. గర్వకారణం ఏంటంటే నాకు ఎవరెవరో ఇచ్చేసింది కాదు. మినిస్టర్ల చేతుల మీద తీసుకున్నాను. ఆ తర్వాత నాకు డాక్టరేట్ కూడా వచ్చింది. బెంగుళూరు ఆసియా యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ కూడా ఇచ్చారు. అలాగే అవార్డులన్నీ తీసుకున్నప్పుడు కూడా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే ఇన్ని అవార్డులు నేను సాధించుకున్నాను అని చెప్పేసి
చాలా తృప్తికరంగా నా జీవితాన్ని నేను అనుకుంటున్నాను. అందరూ ఏమనుకున్నా కొంతమంది నా డ్యాన్స్ చూసి అనుకోవచ్చు ఏమని, ఈవిడికి ఈ వయసులో డ్యాన్స్ చెయ్యాలా అని కొంతమంది అనుకోవచ్చు. ఈ వయసులో కూడా ఆవిడ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు. కానీ నా మనసుకి ఏది నచ్చింది, భగవంతుడు ఏది మెచ్చుకుంటున్నాడు, నేనేం తప్పు చేయట్లేదు కదా, ఆ ఉద్దేశంతో నేను ముందుకెళ్ళిపోతూ ఉంటాను. ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్. ఎందుకంటే నేను ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, నాకు వచ్చింది ఏదో చెయ్యాలి. ఎందుకంటే నేను చెడ్డ పని చేయట్లేదు, ఒక మంచి పని చేసుకుంటున్నప్పుడు అందరినీ పట్టించుకుంటే సమాజంలో మనం ఏమీ చేయలేము. అందుకోసం అని చెప్పి నేను నేను అనుకున్న రూట్లోనే వెళ్ళిపోతూ ఉంటాను ఎక్కువగాను. ఎవరిని పట్టించుకోకుండా నాకు వచ్చిన దాంతో నేను ముందుకు వెళ్ళిపోతుంటాను. చిన్నతనం ఎక్కడండి? అమలాపురంలోనే? కాదండి, రాజమండ్రి దగ్గర సీతానగరం, చాలా పల్లెటూరు అనమాట అక్కడ. కనీసం స్కూల్ కూడా సరైన స్కూల్ ఉండేది కాదు. అలాంటి పల్లెటూరులో నేను పెరిగాను. నాన్నగారు కోటేశ్వర్లు, ఆయన చాలా బాగా పెంచుకొచ్చారు మమ్మల్ని. ఆ తర్వాత నేను అమలాపురంలో అడుగు పెట్టడం జరిగింది. ఇక్కడ కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా నేను సంపాదించాలన్న ఇది పుట్టింది. ఎందుకంటే సంపాదిస్తేనే కానీ నా జీవితం వెళ్ళదు అని అనిపించింది. అప్పుడు నేను ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ప్రతి గ్రామానికి 22 గ్రామాలు నేను అలా వెళ్ళి అందరికీ కూడా పొదుపు నేర్పి, పొదుపు చెప్పి ఎల్ఐసిలో జాయిన్ చేసి ఈ రోజుకి కూడా నేను జాయిన్ చేస్తున్నాను. నాకు 4000 మంది కస్టమర్స్ ఉన్నారు. అలాగే ఎల్ఐసి చేసుకుంటూ ఈ కుటుంబాన్ని చూసుకుంటూ తర్వాత ఇవన్నీ ప్రక్రియలు చేసుకుంటూ పార్లర్ని చూసుకుంటూ నేను తర్వాత ఇల్లాలుగా చేయాల్సిన కుటుంబ బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తూ నేను అన్నీ కూడా అంటే నా వరకు నేను న్యాయం చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అనేక రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పచ్చిగోల సుధా గారి గురించి మనం తెలుసుకున్నాం. అలాగే మహిళలు ప్రయత్నం చేస్తే ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందొచ్చని చెప్పేసి ఆవిడని చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చందుతో సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం. ఇది వాల్టి ప్రైమ్ మహిళ. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.